మొట్టమొదటి మాట ఏంటంటే మంచి ప్రదేశములో, అంటే మంచి నేలలో ఒక వ్యక్తి నాటబడాలి అనగా ఆత్మీయ వాతావరణము కలిగినటువంటి సంఘ సభ్యునిగా నువ్వు ఉండాలి. ఒకవేళ విలువలు, వాక్య విలువలతో కూడినటువంటి సంఘ సభ్యునిగా నీవు ఉండాలి. అలాంటి సంఘములో మాత్రమే నువ్వు నాటబడితే నువ్వు ఆశీర్వదించబడతావు, లేకపోతే ఆశీర్వదించబడే అవకాశమే లేదు. సో కనుక దయచేసి దేనితోనైనా కాంప్రమైజ్ అవ్వచ్చు, దేవుని వాక్యముతో కాంప్రమైజ్ అయినా ఏ దైవజనుడైనా డోంట్ కేర్. నీకు దైవజనుడి కంటే ఎవరు ముందు ఇంపార్టెంట్ అంటే గాడ్ ఈజ్ ఇంపార్టెంట్, దేవుడు నీకు ముఖ్యము. సో కనుక ప్రియులారా, నీ యొక్క అభివృద్ధి అనేది, నీ ఆశీర్వాదం అనేది మొదట నీవు ఏ సంఘములో, ముఖ్యంగా ఎక్కడ నాటబడ్డావు. ఒకవేళ అది సరైనటువంటి ఆత్మీయత నీ ఆత్మీయతను దెబ్బతీస్తూ ఉంది, నీవు ఇంతవరకు నమ్మినటువంటి ఆ విశ్వాసమునకు వ్యతిరేకమైనటువంటి బాధ జరుగుతుంది అని నీకు అనిపిస్తే, ఇది ఆత్మీయమైనటువంటి ప్రదేశము కాదు అని పరిశుద్ధాత్మ దేవుడు నీకు ప్రేరేపిస్తే జాగ్రత్త. యూ హ్యావ్ టు టేక్ ఎ రైట్ డిసిషన్. ఈవెన్ దానిని వదిలిపెట్టి బయటకు రావడానికి కూడా నువ్వు వెనుకంజ వేయకూడదు. ఎందుకంటే ఆత్మీయత అనేది చాలా ఇంపార్టెంట్, నీ దేవుడు అనేది చాలా ఇంపార్టెంట్. నీవు నీ జీవితంలో ఆశీర్వదించబడాలి అంటే సరైనటువంటి ఆత్మీయత కలిగినటువంటి సంఘములో నువ్వు నాటబడాలి. లేదు అంటే యూ హ్యావ్ టు కమ్ అవుట్. ఆ దైవజనుడు, ఆ దైవ సంఘము, ఆ దైవ సేవకునిలో దేవుని యొక్క భయం ఉందా? ఆ సంఘము దేవుని యొక్క వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్నదా లేదా? ఆ సంఘములో దేవుని యొక్క భయము ఉందా లేదా? వాక్యము నీకు చాలా ఇంపార్టెంట్. సో కనుక ప్రియులారా, యాకోబు మంచి నేలలో, ఇస్సాకు, రెబెకా వారి యొక్క జీవితములో వారు దేవుడంటే భయము, భక్తి కలిగినటువంటి కుటుంబము. అలాంటి ఒక మంచి ఆత్మీయ విలువలతో కూడినటువంటి ఆత్మీయ వాతావరణము కలిగినటువంటి కుటుంబములో యాకోబు నాటబడ్డాడు. అది ఆయన ఆశీర్వాదానికి ఆరంభం. ఆమేన్. దయచేసి నీ ఆత్మీయత ఇంపార్టెంట్. ఆత్మీయ విలువలు, వాక్యానికి ప్రాధాన్యతనిచ్చే సంఘం ఇంపార్టెంట్. నీ కొరకు, నీ క్షేమము కొరకు కన్నీరు కాచే దైవజనుడి ప్రార్థన నీకు అవసరము, ఇంపార్టెంట్. అలాంటి సంఘాన్ని నువ్వు వెతుక్కోవాలి. అలాంటి సంఘం దగ్గరికి నువ్వు నడిపించబడాలని దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. సో ఎవరో ఏమనుకుంటారని దయచేసి మా మాటనికి వెళ్ళొద్దు. వాక్యానికి వ్యతిరేకంగా ఏది ఉన్నా బైబిల్లో ఉంది. యేసు క్రీస్తు దేవుడు కాడని ఎవరైనా ఒకవేళ చెబితే అట్లాంటి వారికి మీరు శుభమని కూడా ఏం చేయకూడదు, చెప్పకూడదు. మేము బోధించే ఈ బోధ తప్ప, గలతీ రాసిన పత్రికలో ఉంటుంది, ఇంకా మేమైనను పరలోకము నుండి దిగి వచ్చి దేవదూతలు ప్రకటించినా కూడా మీరేం చేయకూడదు, నమ్మకూడదు. సో కనుక ప్రియులరా, అది మొట్టమొదటి మాట. మంచి నేలలో, మంచి ప్రదేశంలో, విలువలు, ఆత్మీయ విలువలతో కూడినటువంటి దేవుని సంఘములో నీవు, నీ కుటుంబము ఒక ఒలీవ మొక్క వలె నాటబడాలి. ఆ మొదటి మెట్టులో నువ్వు ఒకవేళ తప్పుడు నిర్ణయం తీసుకుంటే మిగతాది వచ్చే ఫలితం అంతా కూడా తప్పుగానే మిగిలిపోద్ది. ఇంక ఎంత ప్రయత్నించినా నువ్వు, అందుకే అక్కడ అంటారు, ఆ తర్వాత యాసావు ఆశీర్వదించబడటానికి ఎంతో ప్రయత్నించినా, రక్షణ పొందడానికి ఎంత ప్రయత్నించినా ఆయన రక్షింపబడలేకపోయాడు. సరికదా? మీలో యాసావు వంటి భ్రష్టుడైనా ఉన్నాడేమో, జాగ్రత్తగా చూసుకోండి అన్నది వాక్యము. అదే గర్భములో నుండి వచ్చినటువంటి యాకోబును గురించి ప్రభువు అంటాడు, నేను యాకోబు దేవుడను. చూసారా, ఒకే గర్భములో నుండి ఇద్దరు ఒకే గర్భం నుండి బయటకు వచ్చిన ఒక వ్యక్తి తన ఆత్మీయతను, ఆత్మీయ విలువలను చాలా భద్రముగా కాపాడుకోగలిగాడు. దేవుడంటే భయము, భక్తి కలిగి దేవుణ్ణి భయపడుతూ తన అడుగులు ముందుకు వేయగలిగాడు. ఒక వ్యక్తి తన ఆత్మీయతను కోల్పోయి భ్రష్టునిగా మారిపోయాడు. ఈరోజు నువ్వెలా ఉన్నావు? ఒకే సంఘములో నువ్వు ఉండొచ్చు. నీవు దీవించబడాలంటే అమ్మా, నువ్వు ఎక్కడ నాటబడ్డావో చాలా జాగ్రత్త. ద ప్లేస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకే గర్భములో నుండి వచ్చారు. ఎవరు? కయీను. ఇంకొక వ్యక్తి పేరు హేబేలు. హేబేలు యొక్క రక్తము, లేదంటే హేబేలు దేవునితో దేవునితో పోల్చబడ్డాడు. కయీనును గురించి వాక్యం చెప్తుంది. కయీను ఎవరు అంటే ఒక భ్రష్టుడు. కనుక ప్రియులరా,
హౌ ఈజ్ యువర్ ప్లేస్? నీ స్థలము ఎలా ఉంది? నువ్వు ఎక్కడ నాటబడ్డావు? ఎలాంటి ఆత్మీయతలో నాటబడ్డావు అనేది ఇంపార్టెంట్. రైట్.